ఆ, ధర్మరాజు తన ధర్మనిరతితోనే తన శరీరంగా వెళ్ళడం కాకుండా ఆత్మానుభూతి కూడా ఉన్నది కదా గురువు గారు. ఆత్మానుభూతి అనేటువంటిది మనం రెండు విధాలుగా ఆలోచించాలి. ఒకటి వేదాంత పరంగా, రెండోది కథాపరంగా. సామాన్యుడైనటువంటి వాడి కథ ముఖ్యం అంతే. వేదాంత పరంగా ఆలోచిస్తే ఆ కథలో కొన్ని మార్పులతోటి మనం వేదాంతాన్ని చెప్పుకుంటాం. మామూలు కనుక ఇది స్వర్గలోకానికి వెళ్ళాడు అన్నారు. స్వర్గానికి వెళ్ళటం అంటే అది మోక్షం కాదు. స్వర్గానికి వెళ్ళినోడు ఎవరైనా తిరిగి రావాలి కాబట్టి ఇది మోక్షం కాదు. అది కథాపరంగా స్వర్గం అని ఉంది. వేదాంత పరంగా ఆలోచిస్తే స్వర్గ అంటే స్వహ గహ, స్వహ ప్లస్ గహ. స్వహ అంటే స్వశరీరం, స్వస్వరూపం వైపుకి, స్వస్వరూపం వైపుకి. గహ అంటే గమించుట, అంటే పోవటం. స్వస్వరూపం వైపు పోవటం అంటే నేను ఆత్మనని తెలుసుకొని ఆత్మస్వరూపంగా ఉండటం. అది వేదాంత పరంగా. అలా కథాపరంగా మాత్రం మోక్షం కాదు. అది వేదాంత పరంగా మనం అట్లా మలుచుకోవచ్చు. అలా వేదాంత పరంగా ఆయన తన స్వస్వరూపాన్ని తెలుసుకొని వెడితే ఇంకా అక్కడ ద్వంద్వాలు ఎందుకుంటాయి? నా వాళ్ళు తన వాళ్ళు అనేది. అంటే శరీరంతో ఉన్నాడు కాబట్టి అలా ఉన్నాయి అనుకోవాలి. శరీరంతో ఉన్నాడు, కథలో మనకి శరీరంతో ఉన్నాడు కాబట్టి, శరీరంతో ఉన్నాడు కాబట్టి భూలోకంలో ఉన్నటువంటి శత్రుత్వాలు, దుర్యోధనాదులు అంటే కోపం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. దేహాన్ని అయిపోయినాయి. ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి మోక్షాన్ని పొందాడు అని అంటానికి వీలు. మహాభారతం మొత్తాన్ని కూడా ఆధ్యాత్మికంగా మలిస్తే అప్పుడు చెప్తారు. అది ఆ చెప్పేది దేనికనంటే నిజంగా పోయాడని కాదు, అంటే ఈ భారతం మొత్తాన్ని ఇట్లా కూడా మలచొచ్చు అని చెప్పడానికి.